హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో చూద్దాం. మందారం పూలు, మందారం ఆకులు, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెంతులు, అలోవెరా నేను కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఉల్లిపాయ. నెక్స్ట్ మనము ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా పక్కన పెట్టింటాం కదా, ఆ ప్యాన్ అయితే తీసుకోండి. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. మీరు వాడేది రెగ్యులర్ ఆయిల్ ఏదైనా కానీ అదే యూజ్ చేసుకోవచ్చు. పారాచూటే కానీ మీరా ఆయిల్ కానీ, లేదా మనం లూజ్లో కొంటాం కదా ఆయిల్ అయినా కానీ ఏదైనా పర్వాలేదు. హీట్ చేసుకోవాలి. అలోవెరా వచ్చేసి హెయిర్ చాలా స్మూత్గా వస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ చిన్న ఉల్లిపాయ వచ్చేసి డాండ్రఫ్ క్లియర్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది. నాకైతే తగ్గింది. మెంతులు మనకి కూల్గా ఉంటుంది. నెక్స్ట్ మందారం పూలు, మందారం ఆకులు కూడా మనకి హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కరివేపాకు కూడా అంతే, బాగా హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఇదైతే నేను 3 months నుంచి యూజ్ చేస్తాను. నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇది 3వసారి నేను ఇట్లా ఆయిల్ ప్రిపేర్ చేసుకునేది. మాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తాను. ఒకసారి వాడి చూడండి. ఒక బాటిల్ వచ్చేసి 1 month వరకు వస్తుంది కదా, దానిలోనే మీకు తేడా తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం ఈ ఆయిల్ అంతా ప్రిపేర్ అయిన నుంచి లాస్ట్లో ఈ క్యాస్టర్ ఆయిల్, ఇది వచ్చి ఆముదం కూడా ఒక మూత వేసుకోవచ్చు. ఒక మూత కాకుండా మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆముదం కూడా హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆలివ్ ఆయిల్. ఇది ఆలివ్ ఆయిల్ కూడా నేను ముందుగానే తీసి పెట్టుకున్నా. ఆలివ్ ఆయిల్ కూడా అంతే బెస్ట్ ఆప్షన్. ఆయిల్ హీట్ ఎక్కుతాను. ఆయిల్ హీట్ అయినప్పుడు మనం ఒక్కొక్క ఐటమ్ దీంట్లోకి వేసుకోవాలా. ఇవి ముందుగా నేనైతే వాష్ చేసి నీట్గా తడి తుడిచేసుకొని పెట్టుకున్నా. వాష్ చేసుకుంటే బెస్ట్. మనకి దాని మీద ఏమైనా మురుకుంటే కానీ పోతుంది. నాకైతే చాలా హెయిర్ ఫాల్ ఉండే. నేనైతే 3 months నుంచి యూజ్ చేస్తాను ఈ ఆయిల్. నాకు హెయిర్ ఫాల్ ఇప్పుడు తగ్గింది. మీరు ఇట్లా ఆయిల్లోకి వేసినప్పుడు జాగ్రత్త, ఆయిల్ అనేది చిట్లుతుంది. ఇదంతా కొంచెం సేఫ్ ప్రాసెస్ అంతే, కొంచెం ఓపిక్గా చేసుకోవాలంతే. మీరు దీన్ని ఏమైనా ఈవినింగ్ టైంలో ఏమైనా చేసుకుంటే ఓవర్ నైట్ సోక్ చేసే కిడ్స్ పెట్టేయండి. అట్లే మీరు అలోవెరా ఈ ఆయిల్ ప్రిపరేషన్కి ఒక 2 hours ముందే కట్ చేసి పెట్టేయండి. దానిలో నుంచి ఎల్లో కలర్ వస్తుంది కదా, అది ఫేస్కి కానీ హెయిర్కి కానీ అంత మంచిది కాదు అని చెప్తారు. టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించండి. మనకు తెలుస్తుంది కదా ఆయిల్ అంతా గ్రీన్గా మారిపోతుంది. గ్రీన్ కలర్ కన్వర్ట్ అయినప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అంతా నీట్గా చల్లారే వరకు అట్లే పెట్టేయాలా. మనం దీనికి అయినంత ఫ్రెష్ ఫ్లవర్స్, ఫ్రెష్ లీవ్స్ యూజ్ చేస్తేనే మంచిది, మంచి రిజల్ట్ వస్తుంది. మీరు దీనిలోకి కావాలంటే పెద్ద ఉల్లిపాయ కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ తెల్లమందారం ఉంటుంది కదా, తెల్లమందారం కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి కలర్ అయితే గ్రీన్గా మారిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పూలు కూడా చాలా మగ్గిపోయినాయి. కరివేపాకు అంతే బాగా మగ్గింది. ఇది ఉడుకుతుంటేనే స్మెల్ మంచిగా వస్తుంది. ఇది యూజ్ చేసినప్పటి నుంచి నాకు హెడేక్ కూడా తగ్గింది. చాలా హెడేక్ వస్తుండే అంతకుముందు, హెడేక్ కూడా తగ్గిపోయింది. సరే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ దీన్ని 4 hours పాటు అట్లా వదిలేసేయండి. డే టైంలో అయితే 4 hours పాటు అట్లే వదిలేసేయండి. ఇంకా దీనిలో సారం అంతా బాగా ఆయిల్లోకి దిగుతుంది. నెక్స్ట్ స్ట్రెయిన్ చేసుకొని ఈ బాటిల్లోకి మనం రీస్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంతో 2 మూతలు క్యాస్టర్ ఆయిల్,
దీంతో 2 మూతులు ఆలివ్ ఆయిల్ మనం మిక్స్ చేసుకుంటే ఇంకా హెయిర్ బాగా బ్లాక్‌గా అయితుంది. నాకైతే గ్రే హెయిర్ చాలా వచ్చేసిండే. గ్రే హెయిర్ ఏం చేసినా గానీ అట్లే ఉంటాండే. ఈ ఆయిల్ యూజ్ చేసినప్పటి నుంచి నాకైతే గ్రే హెయిర్ కూడా బ్లాక్‌గా టర్న్ అయితాంది. నాకైతే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మీరు ఒకసారి వాడి చూసి చెప్పండి. ఓకే. బాయ్. సోల్ సిస్టర్స్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి.